ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని చూస్తున్నాము. నెల రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి మార్పులు తీసుకొచ్చారంటారు? అసలు ఎలా ఉంది నెల రోజులు ఆయన పరిపాలన గురించి ఏం చెప్తారు? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి కూడా ఏ ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకోకుండా ప్రజలకి మనం ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలతో పాటు అదనంగా మనం చేయగలగాలి, కష్టపడి పనిచేయాలి, వాళ్ళని ప్రజలకి ప్రతి ఒక్క విషయంలో స్వేచ్ఛ సమానత్వం ఉండే విధంగా వారి యొక్క జీవన విధానంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకునే విధంగా మనం పనిచేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారితో పాటు తన సహచర మంత్రుల్ని, శాసనసభ్యుల్ని, అదేవిధంగా కేంద్ర మంత్రుల్ని, ఎంపీల్ని కూడా కూర్చోబెట్టి మనం ప్రజలకి బాధ్యతాయుతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మొట్టమొదటి రోజే దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వం పట్ల మాకందరికీ కూడా పూర్తి విశ్వాసం కలిగింది. ఈ రోజున మొట్టమొదటి ప్రమాణ స్వీకారం రోజునే ఆయన 5 సంతకాలు పెట్టడం జరిగింది. మొదటి హామీ మరి మెగా డిఎస్సి మీద. ఈ రోజున రాష్ట్ర భవిష్యత్తు యువత అనే ఒక నినాదంతో నారా లోకేష్ గారు యువత భవిష్యత్తు మీద గ్యారంటీ ఇస్తామని చెప్పేసి మరి యువగలం పేరుతో రాష్ట్రం అంతా పర్యటించినటువంటి ఒక నారా లోకేష్ గారి ఆలోచన మరి యువతకి ఉద్యోగాలు కల్పించాలి. అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మరి ఈ కృష్ణా జిల్లాలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా మరి డిఎస్సి మీద మేమందరం కూడా గత 5 సంవత్సరాల్లో ఎంతోమంది విద్యార్థులు నిరుద్యోగులుగా మిగిలిపోయారు, డిఎస్సిని మనం మెగా డిఎస్సిని తీద్దాము అనే సమాలోచన చేసి వారికి ఇచ్చినట్టు హామీ ప్రకారం మొట్టమొదటి సంతకం మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సంతకం పెట్టి నిరుద్యోగ యువతకి తొలి హామీని మరి ఆ రోజు సంతకం ద్వారా ఆయనకు నిరూపించుకున్నారు. ఆ హామీని నిలబెట్టుకున్నారని చెప్పి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రెండవ సంతకం ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అసలు సామాన్య మానవుడి నుంచి మధ్యతరగతి ప్రజల వరకు కూడా మా స్థలాల మీద, భూముల మీద హక్కులు కోల్పోతామని చెప్పి ఎంతో మానసికమైనటువంటి ఆందోళన చెందినటువంటి పరిస్థితుల్లో మరి కేంద్ర ప్రభుత్వమే తీసుకురావచ్చు, లేకపోతే ఎవరైనా తీసుకోవచ్చు, కానీ మన రాష్ట్ర ప్రజల అభీష్టం మేరకు దాని మీద రద్దు చేస్తామన్న హామీని రెండవ సంతకం పెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. సామాన్య ప్రజల యొక్క ఆలోచన విధానాలని ఆయన మనస్సులోకి తీసుకుని ఆలోచనని రెండవ హామీగా సంతకం పెట్టినటువంటి వ్యక్తి, గొప్ప నైతికత చంద్రబాబు నాయుడు గారిదని చెప్పి ఎన్డీఏ కూటమిదని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి పెన్షన్ హామీ, మరి సామాజిక పెన్షన్లు ఈ రోజున ప్రతి ఇంట్లో ఒక వ్యక్తి వికలాంగుడుగాను, లేకపోతే వృద్ధులుగా కానీ, అవ్వాతాతలు కానివ్వండి, ఒంటరి మహిళ కానీ, లేకపోతే అంగవైకల్యం కానివ్వండి, లేకపోతే బెడ్ రిడన్ కానివ్వండి, ఒక 5-6 రకాల సమస్యలతో బాధపడుతూ వారి యొక్క పోషణని మరి వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా జీవన పరిస్థితులు లేని పరిస్థితుల్లో పెన్షన్ వాళ్ళని ఆదుకుంటుంది, వారికి మనం అండగా ఉంటామని చెప్పేసి గతంలో 20 రూపాయల పెన్షన్ని 200 చేసినా, 200 పెన్షన్ని 1000 రూపాయలు చేసినా, 1000 రూపాయల పెన్షన్ని 2000 చేసినా, ఈ రోజున గత ప్రభుత్వంలో లాగా 2000 నుంచి 3000 చేస్తాను 5 సంవత్సరాల పాటు ప్రజల్ని ఎదురుచూపులు చూపించినటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటే బేషుగ్గా మరింత గొప్పతనంగా 3000 నుంచి 4000కి ఏకదాటిగా పెంచినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి అని చెప్పి సందర్భంగా బలంగా చెప్పగలుగుతున్నామని చెప్పేసి ప్రజల పట్ల బాధ్యత, ప్రజల పట్ల ప్రేమ, ఆప్యాయత, ప్రజలు సంక్షేమాన్ని ఆశించినటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అని చెప్పి ఘంటాపథంగా చెప్పగలుగుతా ఉన్నాం. అదేవిధంగా మరి పెన్షన్ ఇవ్వడానికి గత 2-3 నెలల నుంచి అనేక మంది వృద్ధులు ఇబ్బంది పడటానికి కారణం గడిచిన ప్రభుత్వం పెన్షన్ ఇవ్వలేరు, వాలంటీర్ వ్యవస్థలు అయితే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి గగ్గోలు పెట్టి కోర్టుల దాకా వెళ్ళినటువంటి ప్రభుత్వం మరి ఎలక్షన్లో వాళ్ళ కోసం పనిచేయడానికి వాలంటీర్ని రిజైన్ చేయించి మరి జూన్ మొదటి నెలలో కూడా మరి పెన్షన్ ఇంటింటికి ఇవ్వకోకుండా వాళ్ళని ముప్పతిప్పలు పెట్టినటువంటి గడిచిన ప్రభుత్వానికి సవాల్ తీసుకుని వాళ్ళ యొక్క సవాల్ని స్వీకరించి ఈ రోజున 65 లక్షల పెన్షన్ని ఒక్క రోజులోనే 99% మరి ఇంటింటికి వెళ్ళి సచివాలయ ఉద్యోగులు అవ్వచ్చు, ప్రభుత్వంలో ఏ విభాగంలో ఉన్న ఉద్యోగ బాధ్యత తీసుకుని ఒక బాధ్యత గల వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఉద్యోగులు ఎంత బాధ్యతగా పనిచేస్తారో చేసి చూపించినటువంటి ఘనత మొన్న పెన్షన్ల రోజు 1వ తారీఖున మనం అందరం చూసాం. ఈ రాష్ట్రంలో ఒక చరిత్ర మరి తిరగరాసిందని చెప్పేసి ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.